నిజామాబాద్కి వెళ్తున్నాము. ఎందుకంటే నిజామాబాద్ ఎమ్మెల్యే ధన్పాల్ సూర్యనారాయణ గారి ఇంటర్వ్యూ కోసం. పాలిటిక్స్లోకి ఎట్లా అంటే మీది బిజినెస్ ఫ్యామిలీ కదా, సేవా దృక్పథం అనేది మా ఫ్యామిలీలో ఉంది. మా నాన్నగారు ముఖ్యంగా మాకు ఇన్స్పిరేషన్. తెలంగాణలో మెల్లగా బీజేపీ పుంజుకుంటుంది అంటున్నారు, నిజంగా బలంగా ఉందంటారా? మెల్లంగా కాదు, జెట్ స్పీడ్ తోటి. ఎక్కడ చూస్తే అక్కడ మోడీ మోడీ మోడీ. ప్రజలందరూ మోడీ మోడీ అంటున్నారు. మోడీని చూసి ఓటేయాలా, బీజేపీని చూసేయాలా? మోడీని చూసేయాలి. ఇప్పుడు మీరు వేరే స్టేట్స్లో జరిగిన డెవలప్మెంట్ కన్యాకుమారి గురించి చెప్పారు, మరి తెలంగాణకి బీజేపీ ఏం చేసిందంటే ఏం చేసింది? మోడీ గారు దేశ ప్రధాని. ఈ రేవంత్ రెడ్డి లెక్క కొడంగల్కు ముఖ్యమంత్రి అన్నట్లు నిన్న తెలంగాణకు సీఎమా లేకుంటే కొడంగల్కు సీఎమా? ఇవన్నీ బీఆర్ఎస్ మేము చేసిందే, కేంద్రం అట్లా చెప్పుకుంటుంది అని అంటున్నారు కదా. గత 2 సంవత్సరాల నుండి మోడీ గారు తెలంగాణకు 7-8 సార్లు వస్తే ఒకసారి కూడా కలవలేదు. మోడీతో పెట్టుకుని రోడ్డు బాగుపడ్డాడు. మోడీతో పెట్టుకుంటే ఈడీలు చేపిస్తారని కల్వకుంట్ల కవిత కావాలనే బీజేపీ గవర్నమెంట్ ఈ ఎలక్షన్స్ కోసం టార్గెట్ పెట్టుకొని నన్ను అరెస్ట్ చేయించిందని. ఎందుకమ్మా మహిళల పరువు తీసింది? చెప్పుకుంటేనే సిగ్గు. ఆ విషయం చెప్పుకుందామంటే మా ఇంట్లోనైతే ఆ విషయం మాట్లాడం. మీ ఫోన్ ఏమైనా ట్యాప్ అయిందా? తప్పకుండా నా ఫోన్ కూడా ట్యాపింగ్ అయి ఉంటుంది. నిజంగా అంత బలంగా ఉంటే ఈటెల, ధర్మపురి, రఘునందన్ రావు వీళ్ళందరూ ఓడిపోవాల్సిన అవసరం ఏమి? ఇది లేదు అది లేదు, ఉన్నది పైన ఊడిపోయింది. అంటే ఇప్పుడు ఎట్లయిందంటే మేము ఎమ్మెల్యే గెలిచినాం, మాకు చేతులు కట్టేసినట్లే ఉంది. మీరేమో రేవంత్ రెడ్డి అంటున్నారు, ఆల్రెడీ రేవంత్ రెడ్డి మోడీతో టచ్లో ఉన్నారు, బీజేపీ కాంగ్రెస్ ఒకటే అని అంటున్నారు కదా. అరే కాంగ్రెస్ వాళ్ళు మనోళ్ళే, వాళ్ళకు ఏం అనకుండ్రి అని ఒక మాట చెప్పడం జరిగింది. బీజేపీ మత రాజకీయాలు చేస్తుంది అని అంటున్నారు, హిందుత్వ పార్టీ అని అంటున్నారు, మరి దీనికి ఏం చెప్తారు? ఇది హిందూ దేశం, పక్కా హిందూ దేశం. ఇది తప్పకుండా పేర్లు మార్చాల్సిందే. ముంబైని ముంబైగా మార్చిండ్రు, ఆ ముస్లిం పేర్లు మార్చాల్సిందే. అయోధ్య రామ మందిరం అనేది ఎప్పటి నుంచో కంప్లీట్ చేస్తామని మొన్న చేశారు, అంటే ఇది ఇప్పుడు ఎలక్షన్స్ అంటే అని అందరూ అంటున్నారు. బరాబర్ రామభక్తులమే. ఇప్పుడు బీజేపీ అంటేనే కాషాయ పార్టీ. ఒక్కవేళ తెలంగాణలో కనుక బీజేపీ పార్టీ వస్తే కాషాయ జెండా కప్పుకుంటేనే మేము బ్రతుకుతాం అనే భావన ప్రజల్లోకి వెళ్తుంది కదా. ఇక్కడ 42% మైనార్టీ నన్ను గుండెలో పెట్టుకొని గెలిపించింది. నాకు వాళ్ళు దేవుళ్ళు నాకు ఎప్పటికైనా కానీ. ఇక్కడ ఒక చారిత్రాత్మక కట్టడం కిల్లా ఉంది, అది కూడా చెప్పడం జరిగింది, మినీ అయోధ్య రామ మందిరంగా. ఎండాల లక్ష్మీనారాయణ గారు మిమ్మల్ని కొట్టారు అని అన్నారు, అసలు ఎందుకు? ఎందుకంటే అది మర్చిపోవద్దు, గతం మర్చిపోతే ఎవరు కూడా మంచిది కాదు. నందమూరి తారక రత్న గారు ఒక రికార్డ్ బ్రేక్ ఉంది ఇండస్ట్రీలో. ఆయన ఒక్క పిక్చర్ రిలీజ్ కాకముందే నంబర్ ఆఫ్ పిక్చర్స్లో బుక్ అయింది. ఆయన పిక్చర్లన్నీ తయారైన తర్వాత 95% ఫెయిల్. ఆ విధంగా ఇప్పుడు రేవంత్ రెడ్డి గారు